వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ దిన వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉపుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు. ఈ వచనం చాలా అమూల్యమైన వచనం. ఈ వచనం ఒక నిజ క్రైస్తవుని విశ్వాస జీవితానికి సారాంశం. ఎటువంటి పరిస్థితులైనా, అవి అనుకూలమైన పరిస్థితులైనా ప్రతికూలమైన పరిస్థితులైనా, ఈ వచనం క్రైస్తవుని జీవన గమనమును గురించి తెలియజేసే వచనం. ఈ వచనంలో నుండి 4 విషయాలు ఈ దిన వాక్యం కొరకు సిద్ధపడదండి. మొదటిది, గాడ్స్ సపోర్ట్, దేవుని సహాయము, దేవుని మద్దతు. దేవుడు ఎలాగ సహాయం చేస్తున్నాడు అనంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన నిరంతరము నడిపించేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ప్రకారం, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. మొట్టమొదటిది, క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవుని సపోర్ట్, గాడ్స్ సపోర్ట్, దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మన పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనము ఫలించడానికి అవకాశం ఉంటుంది. రెండోది, గాడ్స్ సాటిస్ఫాక్షన్, దేవుని సంతృప్తి. ఈ వచనాన్ని కూడా ఆలోచన చేస్తే, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరిచి, అది క్షేమకాలమైన అది క్షామకాలమైన దేవుని సంతృప్తి మనల్ని నిలబెట్టేది. ఒకవేళ లోకంలో అన్ని సంతృప్తులు ఉన్నా దేవుడిచ్చిన సంతృప్తి లేకపోతే మనం వ్యర్థమైపోతాం. క్షామకాలమును కూడా దేవుడు సంతృప్తిపరిచేవాడు. ఏలియాని సంతృప్తిపరిచాడు, దావీదుని సంతృప్తిపరిచాడు, అనేక మంది భక్తుల్ని సంతృప్తిపరిచాడు. మూడవది, ఇదే వచనంలో నుండి, నీ ఎముకలను బలపరచును. ఇట్ ఈజ్ ఏ గాడ్స్ స్ట్రెంగ్త్. 3వ ఎస్, దేవుని బలము, దేవుని శక్తి మనందరికి కావాలి. కొన్నిసార్లు మన ఎముకల్లో బలం తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఎముకలు విరిగిపోతాయి. కానీ దేవుడు మనకి ఆయనే బలముగా శక్తిగా ఇవ్వగలిగినవాడు. అందుకే కీర్తన గ్రంథం 32వ సంకీర్తన 3వ చరణంలో, నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తిధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఎముకలు క్షీణించినవి, కానీ దేవుడు సహాయం, దేవుని సంతృప్తి, దేవుని శక్తి మనకు అనుగ్రహించినప్పుడు మన ఎముకలు బలపరచబడతాయి. 4వది, ఇట్ ఈస్ ఏ గాడ్ స్ప్రింగ్, దేవుని ఊట. నువ్వు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలనే ఉందువు. ఆయనే మనకు జీవజలం. జీవజలమైన ఆయన్ని మనం కలిగి ఉంటే మన జీవిత ఊటలన్నీ ఒకవేళ కనుమరుగైపోయినా దేవుని జీవజల ఊట మన జీవితాలన్నిటికీ బాట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దర్శించినందుకు దేవునికి స్తోత్రం, ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి క్షేమకాలమున మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, మా ఎముకల్లో సారం పోయినప్పుడు బలపరిచే దేవుడు, మమ్మల్ని నిరంతరము నడిపించే దేవుడు, ఎప్పుడునూ ఉపుకుచుండే తోటవలే, నీరు కట్టిన తోటవలే ఉండే దేవుడు. అందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.